హలో మా వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ సైట్స్. ఈ రోజు మేము మూవీ డిస్కషన్ టాపిక్ అన్నమాట. సో ఫస్ట్ హిట్ 3 గురించి మూవీ చూసిన తర్వాత మాకు ఏమనిపించిందో దాని గురించి మాట్లాడుకుంటున్నాము. సో ఈ రోజు నాతో పాటు మా ఎదవ వెంకట్ గాడు. ప్రతి సినిమా నేను ఏదవుతుంది చూస్తా, నా పర్స్కి బొక్క పెట్టేది నా పాతదారుడు ఈయనే అన్నమాట. సో నాకు అలాగే అనిపిస్తుందిరా. సర్లే, సో హిట్ 3 గురించి నీకేమనిపించింది, అందులో ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి అనేది నీ వెర్షన్ లో చెప్పు. అంటే ఓవరాల్ గా లైక్ నాకు హిట్ 3 ఫస్ట్ హాఫ్ క్రేజీగా నచ్చింది. అస్సలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అంత బాగుంటుందని. లైక్ అంటే నేను వేరే రివ్యూస్ కూడా చూసా కొంతమంది, నేను అవి కూడా చెప్తా. ఎందుకంటే నాకు వాళ్ళు ఇష్టమైన వాళ్ళకి నచ్చలేదు మోస్ట్లీ, బట్ వాళ్ళు కొన్ని చెప్పారు నెగిటివ్స్. కానీ నాకు అందులో పాజిటివ్ గా అనిపించాయి. లైక్ చాలా మందికి మిక్కీ మ్యూజిక్ నచ్చలేదు, ఫస్ట్ హాఫ్ లో అసలుకే నచ్చలేదు. నాకు ఫస్ట్ హాఫ్ లో చాలా బాగా నచ్చింది, ఎస్పెషల్లీ దట్ సాంగ్. పాయింట్ నేను ఒప్పుకుంటా. ఎందుకంటే ఒక ఇంటర్వ్యూలో నాని గారు ఏం చెప్పారంటే, థ్రిల్లింగ్ ఈ జానర్ మూవీస్ చేసే వాళ్ళందరికీ ఈ జానర్ మ్యూజిక్ ఎలా చేయాలో తెలుసు. అదే తెలియని వాళ్ళని తీసుకొచ్చి ఈ జానర్ కొట్టమని చెప్తే వాళ్ళకి తెలియదు, కాబట్టి దాని మీద రీసెర్చ్ చేసి వాళ్ళు ఎంత బెస్ట్ ఇవ్వగలుగుతారు అని చెప్పి అవి ఇస్తా అని చెప్పాడంట. నాకు బాగా నచ్చింది, ఎస్పెషల్లీ దట్ ఫస్ట్ సాంగ్. ఏం సాంగ్ అది? ప్రేమ తనతో నేనా. అది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది. ఫస్ట్ హాఫ్ లో వీడు లైక్ వేరే ఓకే స్పాయిలర్స్ కొద్దిగా లైక్ అందరినీ డేట్ చేస్తూ ఉంటారు కదా. సో అప్పుడు సరే ఓకే చెప్పక తప్పదు. బ్యాక్గ్రౌండ్ లో మ్యూజిక్ నాకు బాగా అనిపించింది. అండ్ దట్ సాంగ్ కూడా అన్ఎక్స్పెక్టెడ్. మనం ఒక్క చోట లైక్ మనల్ని ఇక్కడ రాసి పెట్టి నీట్ గా థియేటర్కి వెళ్ళాక మనం మరీ ఇంత దూరం కనబడుతున్నావా శైలేష్ కొల్లోకి. ఆ సాంగ్ తన కోసం అనే సాంగ్ అనేది నేను ఎలా అనుకున్నా అంటే, వాళ్ళిద్దరూ ట్రావెల్ చేసేటప్పుడు ఆ సాంగ్ వస్తుందని తెలుసు కానీ సినారియో నేను అనుకోలేదు. నేను ఇదే ఎక్స్పెక్ట్ చేసా, తన కోసమే నా అన్నప్పుడు మొత్తం తన గురించి స్టోరీ జరుగుతున్నప్పుడు, వాళ్ళిద్దరి మధ్య ట్రావెల్ జరుగుతున్నప్పుడు ఈ సాంగ్ వస్తుంది అనుకున్నా కానీ ఆడియన్స్ ని ఈపీ చేయడానికి అంత ట్రై చేస్తారని మాత్రం నేను అనుకోలేదు. అసలు ఊహించలేదు, బట్ మంచిగా ఉండే వినడానికి, చూడడానికి చాలా బాగుండే. ఊహించే చోట ఊహించిన పాటని చూసేసరికి మంచిగా అనిపించింది. ఆ పాట ఏంటో తెలుసా? కామెంట్ చేయండి. యూట్యూబ్ వీడియో కదా, ఆ పాత్ర కొంచెం పుష్ చేయాలి మనం, లేకపోతే తర్వాత దాని తర్వాత ఇంటర్వెల్ ప్యూర్లీ నాకు నీట్ గా వర్కౌట్ అయింది. నేను లైక్ ఎందుకు ఇలా ఆపాడు అని కూడా నాకు అనిపించలేదు. మంచి హైతో ఎండ్ చేశాడు. నీకు నచ్చిందా ఇంటర్వెల్? నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే జరిగింది. మనం చూస్తూ ఉంటాం కదా, అవును, నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసు కాబట్టి, అంటే ఊహిస్తాం కాబట్టి మనం పెద్ద సినిమా ఊహించినట్టు ఏం జరగలేదు. మరి శ్రీనిధి ఓకే తను ఆపోజిట్ సైడ్ అని చెప్పినావు, శ్రీనిధి ఆపోజిట్ సైడ్. నేనేమనుకున్నా అంటే శ్రీనిధి అంటే బేసిక్ గా అరే ఒక సినిమాలో ఒక అమ్మాయి ఒక అబ్బాయి వెనకాల పడిందంటే ఎక్కడో తేడా పడుతుంది సినిమా. ఏదో తేడాగా ఉందేంటి? నీ లైఫ్ లో అమ్మాయిలు రాలేదని చెప్పి ఎవరు అమ్మాయిలు రాదారు చెప్పరా? అలా కాదురా పిచ్చోడా అంటే నాకు అనిపించింది. సో నేను అందుకే అన్నా. కానీ సరే ఓకే, సమ్ టైమ్స్ బడే షేర్ మే చోడే బాతే హోతే రేతే. నాకు హిందీ రాదు, ఇట్స్ ఓకే. పెద్ద ఊర్లలో చిన్న తప్పులు అవుతూ ఉంటాయి. సో అట్లా చూసి చూడట్టు వదిలేయాలి. సెకండ్ హాఫ్ లో నాకు మెయిన్గా నచ్చిన థింగ్ ఏంటంటే విలన్ రా. అది నేను జెన్యున్ గా చెప్తున్నా. నేను ఇంకో విషయం చెప్పాలనేది, సెకండ్ హాఫ్ లో వాడు రిపోర్ట్ చేస్తున్నాడు చూసావా ప్రతి అప్డేట్. వాడు విలన్ కాదు, విలన్ వేరేటోడు ఉంటాడు, వాడు లాస్ట్ లో వస్తాడు అని అనుకున్నా నేను సినిమా చూసి అంతసేపు. ఎక్స్పెక్ట్ అది యాక్చువల్లీ నేను ఎందుకంటే వాడితో ఏం రివీల్ చేయట్లేదు, అసలు వాడు ఏం చెప్పట్లేదు. కల్ట్ మెంబర్ అది తెలుసు, కానీ వాడే మెయిన్ అని మనకు అనిపించేలా మనకు చేయలేదు ఒక్క సీన్ లో కూడా. అండ్ ఆలోచిస్తే చాలా బొక్కలు ఉంటాయి, అవన్నీ చచ్చి బాగోదేమో. ఓకే స్టిల్ అరే ఒక సినిమా బాగుందంటే ఏంటి, 2.5 గంటలు మనం థియేటర్ లో ఉన్నప్పుడు మనం బోర్ కొట్టకుండా ఎంజాయ్ చేసేటట్టు బయటకు వచ్చినప్పుడు ఒక మంచి ఫీల్ తో బయటకు వస్తే అది మంచి సినిమా నాకైతే. సో ఆ విషయం నాకు హిట్ 3 సాటిస్ఫై చేసింది. ఇంకా అంతకుమించి ఇంకేం 24 క్రాష్ ని చదవలేదు, అదే నాకు తెలియదు పర్టికులర్ ఆస్పెక్ట్ లో లేదు అని చెప్పడానికి. మనం నువ్వు అలా మాట్లాడతావు కాబట్టి నేను నార్మల్ గా చెప్పుకోవాలి. లేదు అంటే నేను లేదురా ఇదంతా నీకు తెలియదు, చూడమే తెలియదు. సరేరా ఓకే నువ్వు అనేది నేను
నువ్వు అన్నదాన్ని నేను ఏకీభవిస్తున్నా. ఒకవేళ అది నిజం కాకపోయినా నువ్వు అన్నందుకు నిజం అవుతుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే అది నిజం కాబట్టి. షిట్ ఓకే, అలా అన్నమాట. అంతేరా, నాకు థింగ్ ఏంటంటే నేను ఇంకో థింగ్ స్పాయిలర్ అవుతుందిరా రివీల్ చేస్తే. చూసిన వాళ్ళే చూడండి ఇది, ఈ పార్ట్ చెప్పు. అంటే నానిని ఘోరంగా కొట్టాడు వాడు, ఇలా లైక్ ఇలా మీసా చచ్చిపోతాడేమో అని అనుకున్నాను. సరే అంతలోపు వాకిల మీదకి వస్తారు, మిమ్మల్ని కాపాడడానికి వస్తున్నారు కానీ వీళ్ళు లైక్ మీరు మా పోలీసులు రావట్లేదు, వేరే వాళ్ళు వస్తున్నారు. నా మైండ్ లో ఒకటే రన్ అవుతుండే. రీసెంట్ గా ట్విట్టర్ లో ఒక థాట్ లైక్ తాత వేసాడు కదా, మన ఒక కొత్త హీరో వర్క్ చేస్తున్నాడు అని. యాక్చువల్గా ఏమైంది అంటే నేను అదే అనుకున్నా. సినిమా మొత్తం క్లైమాక్స్ లో ఇట్లా ఆల్మోస్ట్ ఇక నాని గారు చనిపోయే సీన్ వస్తున్నప్పుడు మేబీ నెక్స్ట్ ఫ్రాంచైజ్ వాళ్ళు ఉన్న హీరోని ఇంట్రడ్యూస్ చేసి ఒక హై కాపాడుతామో అనుకున్నా. ఎగ్జాక్ట్లీ. కానీ ఒక ప్రిసైజ్లీ ఒకటి చెప్పాలి అని అంటే నేను పోస్ట్ క్రెడిట్ సీన్ ఉంటది కదా, డిసప్పాయింటెడ్ నేను. ఎందుకు అంటే ఇప్పుడు ఫస్ట్ సీక్వెన్స్ లో సెకండ్ పార్ట్ ఉంటదని చెప్పలేదు, కానీ సెకండ్ పార్ట్ లో థర్డ్ పార్ట్ ఉంటది అని చెప్పడానికి పెళ్లికి వచ్చి అఫీషియల్లీ ఇస్తాడు తన గురించి నాని గారి గురించి ఒక హై ఇస్తారు. 100 మంది చనిపోయినా కూడా ఒక్కడు కాపాడడానికి 100 మందిని చంపడానికి కూడా రెడీగా ఉంటాడు, అంత సైకో నా కొడుకు అని చెప్తారు. సో అది చూసిన తర్వాత హిట్ 4 కి ఓకే ఒక రకంగా ఏమన్నా ఇంట్రడక్షన్ సీన్ ఏదో ఒకటి అవుతూ ఉంటది అనుకుంటాం, కానీ చాలా ప్లెయిన్ గా. కార్తీ ఈజ్ ఏ కూల్ క్యారెక్టర్ యాక్చువల్లీ, ఇట్స్ ఏ స్పాయిలర్. సో అదేలే అలా బైలాంగ్వేజ్ అని చెప్పేసి బాగా పేలింది ఆ డైలాగ్ కూడా మంచిగా పేలింది. ఎందుకంటే కార్తీది అవారా చూసుకున్నా అన్ని సినిమాలు తెలుగు లైక్ వాళ్ళ అన్ని ఎలానో తమ్ముడు కూడా అంతే తెలుగులో. సో ఎక్కువ తెలుసు, తమ్ముడికి తక్కువ తెలుసు. కానీ అన్ని సినిమాలు ఎక్కువ అన్ని సినిమాలు తెలుగులో ఎక్కువ ఆడే. అదేలే హ్యాపెన్స్. వేసుకో బ్యాక్గ్రౌండ్ లో థీమ్ వేసుకోవచ్చు. అట్లా కాదు. తర్వాత ఇంకేంటి బట్ అంటే కార్తీని ఎందుకు మనకి తెలీదు అలా ఎందుకు చేసాడు పాయింట్. ఓకే ఏదో చెయ్యాలి, ఒక తీసుకురావాలి, చూపించాలి అన్నట్టు చూపించడం అని నాకు అనిపించింది. అంతే. మేబీ అందరికి తెలుసు కాబట్టి అదంత హై అనిపించలేదేమో అని ఇంకోటి కూడా అనుకోవచ్చు మనం. ఎందుకంటే మనం ఎక్స్పెక్ట్ చేసాం ఓకే హీరో వస్తాడు అని తెలుసు, ఏదో ఒక సీన్ అవుతుంది, తను చూస్తున్నప్పుడు కూడా ఓకే ఇక్కడ హీరో కార్తీక్ నుంచి అందరు అక్కడ ఏమంతా అది కూడా ఒక పాయింట్ అవ్వచ్చు. ఎక్సైట్మెంట్ అంతేం తీసుకురాలేదు ఆ సీన్. బట్ ఇంకొంచెం అయినా వాళ్ళు రాసుకున్నట్టు తీస్తారు కదా, మనం అనుకున్నట్టు తీయరు కదా, అది వాళ్ళు ఇష్టం, వాళ్ళు ఎలా తీయాలనుకుంటే అలా తీస్తారు. నేను ఇంటర్వ్యూ చేశా కదా, నేను ఇంటర్వ్యూ చూసి ఇంటర్వ్యూలో లైక్ శైలేష్ ఇది హిట్ 1 లా లేదు, హిట్ 3 లా ఉందంటే హిట్ 3 హిట్ 1 లా ఎందుకు ఉంటది, హిట్ 3 హిట్ 3 లా ఉంటది, మీరు ఎందుకు కంపేర్ చేస్తున్నారు అని అన్నాడు. ఓకే అన్న నువ్వు తీసావు, నీకు క్లారిటీ ఉంది, అది నాకు అర్థమైంది. మళ్ళీ ఇంటర్వ్యూలో రీసెంట్ గా ఇప్పుడు నువ్వు ఇన్స్టాగ్రామ్ చూస్తుంటే నీకు మొత్తం హిట్ 3 స్పాయిలర్స్ అయినా కనిపిస్తాయి, హిట్ 1 సినిమాలైనా కనిపిస్తాయి. హిట్ 1 తిరుగుతున్నాయి ఇప్పుడు. విక్రమ్ రుద్రరాజు ఒప్పుకుంటాను. అసలు విక్రమ్ రుద్రరాజు ఎందుకు లేడు, విక్రమ్ రుద్రరాజుకి ఏమైంది, అసలు విక్రమ్ రుద్రరాజు వాళ్ళు వస్తాడా రాడా, లీవ్ లో ఉన్నాడు, సబాటికల్ యాక్చువల్లీ నేను వెతికాలి అసలు ఏమైంది దొరకడం మాది ఏదో ఇక. అంటే హిట్ 3 గురించి అరే లైక్ థియేటర్ లో అయితే 2.5 గంటలు ఎంజాయ్ చేసి, నేను నువ్వు పెట్టిన డబ్బులకి నువ్వు పెట్టే డబ్బులకి బ్యాన్ చేశాడు థియేటర్ లో, నాకు చాలు అంతే. లైక్ నెక్స్ట్ రెట్రో ఇది అయిపోయిన దాని గురికాం కదా, రెట్రో యాస్టిస్. నాకు రెట్రో బాగా నచ్చిందిరా. యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం నేను 2 సార్లు వెళ్ళా నిన్న. రెట్రో 1-2 చాప్టర్లు అయితే నేనేమనుకున్నా, పోస్టర్ లో చూసినప్పుడు లవ్ మూడే అనుకున్నా. ఎప్పుడైతే 3 దాటిందో ఆ 3 వెళ్ళింది. సీరియస్లీ చెప్తున్నా. ఎందుకు అంటే ఇప్పుడు హీరోయిన్ కోసం ఏమైనా చేస్తాడు, హీరోయిన్ కోసం ఎంత దాకైనా వెళ్తాడు, ఏమైనా మారుతాడు. సాంగ్స్ బాగున్నాయి, సింగిల్ షాట్ సీక్వెన్స్ అనేది అయితే హై ఇచ్చింది. అవన్నీ పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ లేవని కాదు. ఐ మీన్ నెగిటివ్స్ ఒకటే చెప్తున్నాను కాదు, పాజిటివ్స్ చాలా బాగున్నాయి. సూర్య గారు యాక్టింగ్ అయినా, గెటప్స్ అయినా, బండి వెహికల్స్ కూడా క్రేజీ వాడి రన్. కాకపోతే
ఒక జనరల్ ఆడియన్ గా, ఇప్పుడు ఒక జనరల్ ఆడియన్ గా మాట్లాడతా, నాట్ అండ్ నీలాగా ఇంటెలెక్చువల్ గా. నేను ఇంటెలెక్చువల్ కాదు, నాకు అసలు నచ్చని పదం అది, అయితే అస్సలు కాదు. నేను కూర్చొని సినిమా చూస్తున్నప్పుడు ఫస్ట్ హాఫ్ వస్తుంది, నాకు అప్పటికే అర్థమైపోయింది. నేను నీతో చెప్పా, గుర్తుందా? అవును, సినిమా నాకు ఎందుకో తేడా గుర్తుంది అన్నావు, గుర్తుంది. ఫస్ట్ కృష్ణుడి రెఫరెన్స్ చూపించినప్పుడు నాకు అప్పుడే కొట్టింది. కృష్ణుడు చూపిస్తుంది, కృష్ణుడు బొమ్మ ఉన్నాడు, దొరుకుతున్నారు. కంసుడు కూడా అప్పట్లో, కృష్ణుడు కూడా గుడిలో, జైల్లో దొరుకుతుంది. తీసుకెళ్లి కృష్ణుడు దేనికి పుడతాడు, ఒక జన్మ కారణం పరంగా పుట్టి పుట్టిన పర్పస్ ని తీర్చడానికి చేస్తారు. సో మనకి మూవీ ఎలా వెళ్ళాలి, కృష్ణుడి పర్పస్ మీద మధ్యలో అయినా తగలాలా వద్దా, ఒకటి మాట అయిపో తగలాలి కదా. అక్కడి వరకు వదిలేసి తర్వాత జైలుకి వెళ్ళింది, లవ్ ఉన్నది, అవన్నీ చూపించి లాస్ట్ లో ఆల్మోస్ట్ హీరో చనిపోయే స్టేజ్ అది. చెప్పు. యాక్చువల్ గా అందరూ వచ్చి వెంటబడుతూ చంపుతున్నప్పుడు ఇలా హీరో పారిపోతున్నాడు, అలాంటి టైం దొరికేసి అయిపోయింది, పని అయిపోయింది, చెక్కేస్తాడు. అప్పుడు అలా ఓపెన్ అయిపోయి అనిపిస్తుంది. అప్పుడు సడన్ గా నువ్వు అబ్జర్వ్ చేస్తే సినిమా జానర్ అనేది షిఫ్ట్ అయిపోతుంది మొత్తం. అప్పటి వరకు రుక్మిణి అంటే సత్యదేవుడు, రుక్మిణి సేమ్ అదే రెఫరెన్స్ ప్రాపర్ గానే తీసుకున్నా ఫస్ట్ నుంచి. ఆ తర్వాత ఏంటి, ఇప్పుడు అది రుక్మిణి ఆ చాప్టర్ అంతా పక్కకి వెళ్ళిపోయి డివోషనల్ వచ్చి, నువ్వు మా కొడుకువి, నీకు ఇదైంది, నువ్వు ఇందుకే పుట్టావు, నీకు పర్పస్ ఇది అని చెప్పేసి స్టోరీ అంతా మారిపోయింది ఒకసారి. ఓకే, వాళ్ళు ఫస్ట్ నుంచి ఆ హై అనేది వాళ్ళు క్యారీ చేస్తూ లేకపోతే ఒక గ్లిమ్స్ లాగైనా వాడు పడుకున్నప్పుడైనా వాడు ఎందుకు పుట్టిండు అని చెప్పేసి వాడు 2-3 సార్లు గుర్తొచ్చేనా. అందుకే కదా ఫస్ట్ హాఫ్ అంతా వాడు నవ్వడు. వాడు పుట్టిందే వాళ్ళని నవ్వించడానికి. అవును, వెరీ క్లారిటీ. వాడు మచ్చేసుకొని పుట్టిందే ఆ జనాల్లో భయం పోగొట్టి వాళ్ళకి నవ్వు తీసుకురావడానికి. సినిమా క్లైమాక్స్ లో కార్తిక్ సురేష్ పడమని పడుతుంది కదా, దానికి ముందు వాళ్ళందరూ ఏం చేస్తుంటారు, ఊరంతా నవ్వుతుంటారు. నేను చెప్తాను, చెప్పిన పాయింట్ నాకు అర్థమైంది, నేను అవే నీకు చెప్తా. ఇప్పుడు ఫస్ట్ ఓపెనింగ్ స్టార్ట్ లోనే ఆ మూవీ, లైక్ ఈ సినిమా చూసిన వాళ్ళు మాత్రమే చూడండి, మళ్ళీ స్టార్టింగ్ చేసి లైక్ పైన తమిళ థింగ్ ఏంటంటే, ఓపెనింగ్ షాట్ లోని నేను సెకండ్ టైం వెళ్ళగా నాకు ఇంకా క్లీన్ అర్థమైంది. వాడు పుడతాడు, వాడు అక్కడ చచ్చిపోతాడు, లైక్ వాళ్ళ మూవీ వాచ్మెన్ చనిపోతాడు, దొరుకుతాడు కదా, దొరికినప్పుడు వాడు కృష్ణుడు తెలుస్తుంది, వాళ్ళ మమ్మీ చనిపోతుంది, కట్ చేస్తే రుక్మిణి వస్తుంది, చెప్తుందా నువ్వు నవ్వుతే బాగుంటావు పారివల్, లైక్ ఇదంతా అవుతుంది కదా. ఇదంతా జరిగినప్పుడే దమ్మం అప్పుడే వెళ్ళి రుక్మిణి వాళ్ళిద్దరు లవ్ స్టోరీ కూడా ఎంత బ్యూటిఫుల్ గా రాశాడు అంటే, వాళ్ళిద్దరు ఒకటైపోతారు, వాళ్ళ మమ్మీకి చిత్తిమంట ఇద్దరు కలిసి పెడతారు. సో అప్పుడే వాళ్ళిద్దరు ఒకటి అని చెప్పి మనకి అర్థమయ్యేలా చెప్పాడు కార్తిక్ సుబ్బ. నేను అనుకుంటున్నా నాకున్న తెలివికి, అదే నేను ముందు చెప్తున్నా, మళ్ళీ నువ్వు ఇంటెలెక్చువల్ ఇలాంటి మాటలు మాట్లాడతావు కాబట్టి. అంటే మనం ఉన్న సిచ్యువేషన్ అవ్వచ్చు, మనం లైక్ అది నిజంగా నేను బిలీవ్ చేస్తారా, మనం ఒక సినిమాని కూల్ గా టైం తీసుకొని వెళ్ళి చూస్తే వేరే ఉంటుంది, పరిగెత్తుకుంటూ వెళ్ళి చూస్తే కొంచెం డిఫరెంట్, కొంచెమన్నా తేడా వస్తుంది, నేను ఒప్పుకుంటా. సో మనకి తెలుసో తెలియకనో రెట్రోలో జరగచ్చు, ఎక్కడో చోట ఇంట్రెస్ట్, ఐ మీన్ సినిమా కూడా స్లోగా ఉంది, ఒప్పుకుంటాను, అఫ్ కోర్స్ స్లోగా ఉంది. అరే ఇంకో థింగ్ ఏంటంటే, సినిమా అంటే స్పీడ్ గా ఉరకాల్సిన అవసరం లేదురా నా దృష్టిలో, నేను చెప్తున్నా బేసిక్ గా. ఇప్పుడు సినిమా అంటే ఇప్పుడు ఎగ్జాక్ట్ గా 10 నిమిషాలకు హై సీన్ రావాలి, ఒక పాట, అలాంటి ఏం అవసరం లేదు. రోజులు పోయినాయి, ఒప్పుకుంటా, కానీ డెడ్ స్లో ఉన్న కష్టమే కదా. డెడ్ స్లో ఏం లేదురా, చాలా నీట్ ఓపెనింగ్ షాట్. అది అయిపోగానే లైక్ పేరు పడగానే కట్ చేస్తే పెళ్లి సీనే కదా, లైక్ మొత్తం ఓపెనింగ్ షాట్ పెళ్లి సీన్, పెళ్లి అయిపోగానే జైలుకి వెళ్తాడు, జైలు బయటకు వస్తాడు. ఇప్పుడు వద్దులే, రిక్రియేట్ చేద్దాం కానీ 9th కి. లైక్ అంటే చెప్తున్నా, లైక్ యాక్చువల్గా 17 minutes సీన్ కూడా సినిమా స్టార్టింగ్ లో ఉంటుంది. నేను కట్టిన రైటింగ్ చెప్తున్నా, నేను మారిపోయాను 4 ఏళ్ళ తర్వాత, నన్ను నేనులా మారడానికి 4 ఏళ్ళు పట్టింది నాకు అని చెప్పి సూర్య అంటాడు. సూర్య అన్న తర్వాత కట్టిన రైటింగ్ చెప్తున్నా, నువ్వు ఓకే అంటే చెప్పు పెళ్లి చేసుకుందామని మెట్ల మీద అడుగుతారు. కట్టు పడితే లాఫింగ్ బుద్ధ సీన్ వచ్చి 17 minutes సీక్వెన్స్ స్టార్ట్ అవుతుంది, సింగిల్ షాట్ ది. ఆ 17 minutes స్టార్ట్ అయిన తర్వాత చాలా థింగ్స్ జరుగుతుంటాయి అక్కడ. నాకు అది బాగా నచ్చింది. ఇందాక వాడు గనియాడు అన్నది కదా, ఎందుకు పెట్టారు అసలు షార్ట్ పెట్టాల్సిన అవసరం ఏంటిది అంటే, స్టార్టింగ్ నుంచి వాడికి తెలియదు, వాడికి ఒక పర్పస్. వాడిని సినిమా స్టార్టింగ్ నుంచి నువ్వు గమనిస్తే, వాడు పుట్టినప్పటి నుంచి నవ్వండి నవ్వండి అని వాళ్ళ అమ్మ అంటుంటది, పక్కన వాళ్ళు అంటుంటారు, అందరూ అంటారు, కానీ వాడు నవ్వడు. ఎందుకంటే వాడికి నవ్వు రాదు, ఎందుకంటే మనకి సెకండ్ హాఫ్ లో రివీల్ చేస్తాడు.
సెకండ్ హాఫ్ సో మనం వెయిట్ చేస్తాం కదా, ఆ గ్యాప్ లో వాడికి రుక్మిణి దొరుకుతుంది. రుక్మిణిలో ప్రేమ చూస్తాడు, రుక్మిణి లైక్ వాడికి ఎవ్రీథింగ్ అని వాడు ఫీల్ అయిపోతాడు. సో వాడు అన్ని వదిలేసి రుక్మిణి వెంట వెళ్తున్న టైంకి వాళ్ళ నాన్న అలా చేసరికి వాడికి పీక్ అయిపోయి చేయడానికి జైలుకి వెళ్తాడు. జైలుకి వెళ్ళిన తర్వాత జైలు నుంచి బయటకు వచ్చి నీకు చేయి నరికినప్పుడు అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా గుర్తు. యాక్చువల్లీ చైన్ నరికింది కూడా నువ్వు గమనించు. ఎందుకంటే నువ్వు నా ఎనప్ప చెయ్యిరా, నువ్వు నా ఎనప్ప చెయ్యిరా అని వాళ్ళ నాన్న అంటుంటాడు స్టార్టింగ్. గుర్తుందా టైటిల్? ట్రైన్ లో వాళ్ళ మామయ్యని కొడుతున్నాం, రారా నా ఎనప్ప చెయ్యి అని. ఆ ఎనప్ప చెయ్యి కొడగా అంటాడు, రారా నా ఎనప్ప చెయ్యి అని అంటాడు. రారా కొడక, రారా నా ఎనప్ప చెయ్యి అంటే దెన్ అంటే మీకు డబ్బులు ఎక్కువ 2 సార్లు వెళ్ళారు. డబ్బులు ఎక్కువ కాదు అరే సినిమాటిక్ నేను నిజం చెప్తున్నా, ఈ సినిమా ఇప్పుడు చూడరా జనాలు, ఇప్పుడు ఫ్లాపే అంటారు. సంవత్సరం తర్వాత ఇదే సినిమాని కల్ట్ అనకపోతే నేను సినిమాలు మానేస్తా సంవత్సరం తర్వాత. ట్విట్టర్ బ్యాచ్ అని ఎవరైనా కానీ గుర్తు పెట్టుకుని మళ్ళీ చెప్తున్నా, సంవత్సరం తర్వాత ఈ సినిమాని కల్ట్ అని తోప్ అని లైక్ కార్తిక్ సుబ్బరాజు పడం అని కింద వేసుకొని ఎడిట్లు వేయకపోతే నా పేరు మార్చుకుంటాను. నువ్వు అట్లా చెప్పాలి. నాకు ఒక్కరైనా ఈ సినిమా బాగాలేదని 1 year తర్వాత చెప్తే 1 year ఎగ్జాక్ట్ చెప్తున్నా. 1 year తర్వాత ఖచ్చితంగా ట్విట్టర్ లో ట్వీట్స్ ఇప్పటికీ ఆడియో చూసాము. ఆదిపురుష్ గురించి, సరే ప్రభాస్ ఫ్యానే కదా, ఆదిపురుష్ గురించి వీడి గురించి ఇలా మాట్లాడినట్టు దీని గురించి మాట్లాడితే నేను సినిమాలు మానేస్తారా? అట్లేం అనరు. ఎందుకంటారు అట్లా? అదే అన్న టైం పడుతుంది రా. ఒకప్పుడు కలేజా కూడా చాలా రాడ్ పెద్ద లపాకి సినిమా అని చెప్పి అన్నారు. ఇప్పుడు దేంటే జయబాబు అంటే అర్థమవుతుందా? అదే చెప్తున్నా. ఇప్పుడు ఏమంటున్నారు? అదే కదా అంటున్నారు. ఆ టైం అలా ఉంది, టైం పడుతుంది కొన్ని ఎక్కడానికి. నాకు పాయింట్ అరే నిన్ననే రా సెకండ్ టైం కూడా వెళ్ళినా కదా, నా పక్కన కూర్చున్న కథ ఏముంది అని అన్నారు. వాళ్ళ కథ అంటే ఏముండాలి? కథ అంటే ఏముండాలి? హీరో కొట్టాలి, విలన్ పరిగెత్తించాలి, విలన్ ఎక్కడ పట్టుకోవాలి, ఇవన్నీ చేయాలి, అదే కదా. అంతేగాని ఒక ఐలాండ్ కి లాఫింగ్ డాక్టర్ ని పట్టుకొని వెళ్ళి వాడి పిల్ల కోసం కష్టాలు పడ్డా, అది కథ కాదు వాళ్ళకి. నాకు సీన్లు కొంచెం అదే అంటే అది కథ కాదు. మనం ఎప్పుడూ చూడలేదు, కొత్తగా చేశారు, స్టిల్ మనకు వర్కౌట్ అవ్వలేదు. వాట్ ఎవర్ కొత్తగా అయితే ట్రై చేశాడు కదా. పాత రొట్టెని చూడడం కంటే కొత్తగా ట్రై చేయడం బెటరే కదా. సి ఈవెన్ ఆ డాక్టర్ ని తీసుకొచ్చింది కూడా సెకండ్ హాఫ్ లో వాడు డైలాగ్ అంటాడు, నువ్వేమో వాడిని యుద్ధం వద్దనుకునే బుద్ధుని చేయాలనుకుంటున్నావు, వాడేమో యుద్ధంలో ధర్మం ఉందనుకున్న కృష్ణుడు అని సెకండ్ హాఫ్ లో చెప్తాడు. రుక్మిణికి చెప్తాడు. వాడిని కూడా తీసుకొచ్చింది వాడితో ఒక లైక్ పే ఆఫ్ ఇప్పించడానికి. కథలోకి ఎవరిని ఊరికి తీసుకురాలేదు కార్తిక్ సుబ్బరాజ్. పేమెంట్ ఇచ్చి తీసుకొస్తారా? పెద్ద స్టోరీ క్యారెక్టర్ ని తీసుకొచ్చినా కూడా వాళ్ళకంటే ఒక పర్పస్ ఉంటుంది, ఒక పే ఆఫ్ సీన్ ఉంటుంది. అదే అంటున్నా. కానీ రిటర్న్ మరి ఎంత దారుణంగా. నేను తమిళ సినిమా పక్కన వాళ్ళ ఇంటి కూర బాగుంటది, మలయాళం సినిమాలు బాగుంటాయి నేను చెప్తా, ఒప్పుకుంటా, నేను కాదు అనట్లేదు. అట్లా అని చెప్పి తెలుగు సినిమాలు తక్కువ నేను ఎప్పుడు నాకు తెలుసు. మనం పరిగెత్తే ఫస్ట్ తెలుగు సినిమాలకి, కానీ బాగున్నాయి అని చెప్పాలి. ఎందుకంటే నిజం చెప్తున్నా, లైక్ ఆ ఫైట్స్ నిజమే చెప్పాలి. సరే ఆ ఫైట్ సీక్వెన్సెస్ లైక్ ఆ సింగిల్ షాట్స్ లైక్ డైలాగ్స్ కానీ కట్ అండ్ రైట్ గా చెప్తున్నా రెట్రో చాలా మంచి సినిమారా. ఇప్పుడు మనకి ఎక్కకపోవచ్చు, నేను కూడా చెప్తాను మనకి ఎక్కకపోవచ్చు. ఒక పాయింట్ వచ్చిన తర్వాత అయ్యో ఈ సినిమా అనవసరంగా ఫ్లాప్ చేశారు, ఇప్పుడు రిలీజ్ అయితే బాగుంటది అని చెప్పట్లేదు. ఎలా అనిపిస్తుంది అంటే ఆ సినిమా ఇప్పుడు అంత ఆడదు, కానీ తర్వాత పాటలుగా చూస్తే ఇది కూడా బాగానే ఉంది. పాటలు కూడా అవసరం లేదురా మొత్తం కూర్చున్నప్పుడే. ఈవెన్ కల్టన్ కూడా తీసుకొచ్చాడా? అసలు వాడు మనం స్టార్టింగ్ నుంచి నువ్వు అన్నావు ఇందాక, అసలు వాడు పుట్టాడు, అసలు వాడు పుట్టింది ఎందుకని మనకి ఫ్లాష్ కట్స్ వేయాలి, వేయకుండా డైరెక్ట్ సెకండ్ హాఫ్ లో తీసుకొచ్చి కృష్ణుడు అని చూపించేస్తే లైక్ అలా చూపించడం అసలు అది కరెక్ట్ అనిపించలేదు నాకు అని నువ్వు అన్నావు. మనకి అసలు ముందు కథ ఎట్ వెళ్తుందో మనకు తెలియదు. ఈవెన్ హీరో గడికే తెలియదు వాడు ఎందుకు పుట్టాడో. ఒక పాయింట్ వచ్చే వరకు వాడిని తీసుకెళ్లి వాడు చచ్చే టైం వచ్చినప్పుడు వీళ్ళందరూ చెప్పడం వల్ల వాడికి తెలుస్తుంది నువ్వు పుట్టింది మా కోసం అయ్యా అని. సో వాడికి అప్పుడు అర్థమవుతుంది వీళ్ళకి ఎందుకు నవ్వు రాలేదు, అసలు నేను ఎందుకు నవ్వట్లేదు. నువ్వు సినిమా నీకు అర్థమైందిగా, వాడికి అప్పుడు తెలుస్తుంది నాకు చిన్నప్పటి నుంచి ఎందుకు నవ్వు రాలేదు, అసలు నేను ఎందుకు కరాటీ నేర్చుకున్నాను. ఎండింగ్ లో ఫ్లాష్ కట్స్ చేస్తారు కదా, అసలు కరాటీ నేర్చుకోవాల్సిన అవసరం ఏంది వీళ్ళని కొట్టడానికి, ఈ కల్ట్ని కొట్టడానికే వాడు చిన్నప్పటి నుంచి వాడికి తెలియకుండానే ఫైటింగ్స్ నేర్చుకొని లైక్ గొడవలు పడి అవన్నీ చేసి ఇక్కడికి వస్తాడు. సో రిటర్న్ ఎట్లా అంటే ఇప్పుడు నువ్వు చెప్తున్న పాయింట్ నేను ఒప్పుకుంటా. ఎలా అంటే నువ్వు చెప్పడం ఎలా చెప్తున్నావు అంటే ఆ సినిమాని ప్రాపర్ గా నువ్వు కార్తిక్ సుబ్బరాజు స్టైల్లో ఎలా రాశాడు, ఎలా చెప్తున్నారు, ఎలా తీశారు, ఇదంతా నువ్వు చెప్తున్నావు. అవును, అది వాడి సినిమా అట్లే అలానే అలానే చూడాలి, కరెక్టే.
కానీ ఇప్పుడు జనరల్ ఆడియన్ అదే అలా వెళ్ళి కూర్చున్నప్పుడు వాడు ఈ రకంగా ఎందుకు చూస్తాడు? డెఫినెట్ గా చూడరా, అదే చెప్తున్నా. ఇప్పుడు జనాలకి ఎక్కదు, జనరల్ ఆడియన్స్ కి ఇప్పుడు చూడడం నచ్చదు. బట్ ఇది రేపు రిపీట్ లో వేసుకుంటారు కదా, ఖచ్చితంగా ఇప్పుడు చూడండి అన్న సినిమా ఖచ్చితంగా తర్వాత ఫ్యూచర్ లో చూస్తారు, అప్పుడు ఖచ్చితంగా నచ్చుతుంది. సింపుల్. నాకు బొమ్మరిల్లు చిన్న ఫస్ట్ టైం రిలీజ్ అయినప్పుడు చూసినప్పుడు నాకు పెద్దగా ఏం అనిపించలేదు. మొన్న రిలీజ్ లో చూసినప్పుడు మస్తు హార్డ్ రేటింగ్ అది కలర్ నీళ్ళు కూడా వచ్చాయి. ఆ ప్రకాష్ రాజ్ నువ్వు ఉన్నది ఫస్ట్ లైక్ కొన్ని సినిమాలు ఒక టైం వచ్చినాక అర్థమవుతాయి అంతే. సో ఇది కూడా వన్ ఆఫ్ ద ఫిలిం అని నేను చెప్తున్నా. బట్ నిజం చెప్తున్నా, రెట్రో ఏం తీసి పరిసే సినిమా అయితే కాదు. బికాస్ ఒక ఫిలిం టెక్నికల్లీ మాట్లాడితే ఆ సినిమా బ్రిలియంట్. సినిమాటోగ్రఫీ ప్రకారం నాకు తెలిసినంత వరకు రా బాబు చెప్తున్నా, లైటింగ్ ప్రకారం కానీ లైక్ ఎవ్రీథింగ్, వాట్ నాట్ ఎవ్రీథింగ్, ఇట్స్ పర్ఫెక్ట్ టెక్నికల్లీ. కానీ లైక్ స్టోరీ ప్రకారంగా చూసుకుంటే మనకంతా ఎట్లుండాలి, ధన ఉండాలి, ఎగరాలి, కరెక్ట్ హైసింగ్ రావాలి. అరే అట్లాంటి మంజుమల్ బాయ్స్ మన సినిమా కాకపోయినా కూడా దగ్గరనమ్మా ఎంత బాగా ఎంజాయ్ చేశారు. అరే మంజుమల్ బాయ్స్ లో వాడు బయటకు వస్తాడో రాడా అన్నది ఎండింగ్ వరకు క్లోజ్ అది పెట్టి ఉంచుతాడు మనల్ని. ఈవెన్ వాడు ఫ్లాష్ బ్యాక్ లో తీసుకెళ్ళినా కూడా చెప్పాలి అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న వాళ్ళిద్దరు పుట్టింది ప్రేమించుకోవడానికి అని చూపించినా కూడా వాళ్ళిద్దరు సీన్లు క్రింజ్ అనిపించిన నాకు యాక్చువల్లీ అదేనా సి. ఇక్కడ రుక్మిణి ఏంటిది, రుక్మిణి బుద్ధుడిలాగా షీ లైక్ కృష్ణ పార్వెల్లో ఆమె వాడిని బుద్ధుడు చేయాలని ఆమె అనుకుంటుంది. కానీ వాడు కృష్ణుడు, వాడు బుద్ధుడు కాడు. అది మనకు చాలా చిన్నగా. అందుకే ఈవెన్ ఒక పాయింట్ లో కృష్ణుడు కాబట్టి పోవే, నువ్వు పోతే పోవే, లైక్ నేనేంటో నాకు తెలుసు అని చెప్పి యుద్ధంలో కళ్ళలోకి దిగుతాడు కదా. తర్వాత మళ్ళీ అర్థం చేసుకుంటాడు, వీడు ఎందుకు పుట్టాడు అని వీడు తెలుసుకొని వీడు చేసిన తర్వాత హీరోయిన్ మళ్ళీ వస్తుంది. అర్థమైందా? గుడ్ ఫిలిం రా. మనం ఒక మంచి సినిమాని ఎండ్ ఆఫ్ ద డే అది ఏ భాష అయినా ఎంకరేజ్ చేయాలి. నువ్వు మలయాళం సినిమాలు ఎంకరేజ్ చేసినట్టు అరే మన సినిమాలు కాకుండా నువ్వు వేరే సినిమాలకు చూపించే ఇంట్రెస్ట్ ఉంది చూసావా? నన్ను చాలా మంది క్వశ్చన్ అంటారు, ఈవెన్ మన లక్ష్మి మంత్రులు వేసుకుంటారు కదా, అందరూ నన్ను మలయాళం కూడా అంటాడు. స్టిల్ ఒక సినిమా బాగుంటే నాకు భాషతో సంబంధం లేదు, ఆ సినిమా అయితే చాలు వెళ్ళిపోతా. అది ఏ భాష అయినా సరే, మరాఠీ ఉండొచ్చు, తమిళ్, కన్నడ, బెంగాలీ, భాషతో సంబంధం లేదు, సినిమా బాగుంది అంతే. అరే అట్లా అంటే సప్తసాగర కన్నడ సినిమా ఎన్నిసార్లు దొబ్బలే నేను కలిసినప్పుడే. నేను తెలుగు సినిమాలు కాకుండా ఏ వేరే సినిమా పోయినా అన్నా సరే వీడి వల్లనే. వీడే ఫోన్ చేసి సినిమా బాగుందని చెప్పి పోరా బాబు పోరా ఉండని చెప్పి తిట్టి 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 పంపిస్తాడు. మన నిజాగ్ తీసుకెళ్ళి నేనే ఫస్ట్ పార్ట్ చూసి సెకండ్ పార్ట్ చూసా ఆ రోజు వెంటనే చూసా. లైక్ చూసాక నేను ఎక్స్పీరియన్స్ ఎట్లుందిరా, నేను ఏదైనా సరే ఇప్పటివరకు నేను తీసుకున్నా సరే డబ్బులు పోతే ఆ ఎక్స్పీరియన్స్ బాగుందా. నువ్వు ఆ రెండు వాల్ పేపర్ ఎట్లుంటే ఒక్కొక్క సీన్ ఒక్కొక్క యానిమేషన్ సాంగ్. ఒకసారి పోతాను నిజాగా లేదు, ఎందుకంటే చూసాగా చాలు, మళ్ళీ 400 పెట్టావు. రెట్రోకి ఎందుకు పెట్టావు? అరే ఇంకో సినిమా ఉందిరా అంత బాగా నచ్చే సినిమాలు ఏం లేవు రీసెంట్ గా 2 నిమిషాలు చూసిన సినిమాలే నీకు గుర్తులేవారా? అదే అన్ని చూసా, అదైతే గుర్తుంది. రిలీజ్ అని 2 నిమిషాలు చూసింది ఏం లేదు. బనానా రిలేటెడ్ మూవీ మరణమాస్ కి ఒకటేసారి చూసా. మరణమాస్ నాకు అందంతా అనిపిస్తుంది, అంత తోపు సినిమా. చూడు నెట్ఫ్లిక్స్ లో వస్తుంది. ఫైనల్లీ నువ్వు ఏమంటున్నావు అంటే రెట్రో ఈజ్ అ మాస్టర్ పీస్, బట్ అది 1 year పడుతుంది అందరికి. ఎక్కడ 1 year కాదు, ఇంకెక్కువ టైం కూడా. సి జనాలు మన వాళ్ళ గురించి నీకు తెలుసు, సంవత్సరాలు వేసుకోరా. ఓకే రెట్రో ఈజ్ బాగా 1 year లేదు, నువ్వు ఒప్పుకోకు. నేను చెప్పిన నీ పరంగానే చెప్తా. సరే నువ్వు నా కోసం ఒప్పుకోవాల్సిన అవసరం కూడా లేదురా. సరే నీకు నచ్చలేదు నా వీడియో సరేరా, ఓకే నాకేం ప్రాబ్లం లేదు. బట్ స్టిల్ చెప్తున్నా, సినిమా మంచిది, కొంచెం లాగ్ ఉంటే కొంచెం స్లో ఉండడం వల్ల నాకు అర్థం కాదు. ఇప్పుడు ఒక సినిమా 2.5 గంటలు రా, 2.5 గంటలు నువ్వు సీట్ లో కూర్చోడానికి, నువ్వు టికెట్ తీసుకునేందుకు సీట్ లో కూర్చోడానికి. సినిమా బాగాలేదని మధ్యలో లేచి వెళ్ళిపోతే అసలు ఏమో. మెయిన్ ఇప్పుడు కాలాంటి సినిమా లాస్ట్ 10 నిమిషాలు చూడకపోతే సినిమా అంతా బొక్కే. నువ్వు కిరణ్ అబ్బవరం ఫ్యాన్ కదా? కాదు, లక్ష్మీ గారు ఏం కాదు. సో ఇప్పుడు లైక్ క్లైమాక్స్ 10 minutes మిస్ అవుతే హోల్ ఫిలిం సోల్ పోతుంది. ఇప్పుడు నువ్వు గమనించు, సెకండ్ హాఫ్ లో ఆ సీన్ ఒక్కటి, అది చచ్చే టైం, దానికి ముందు వాడు లేచి వెళ్ళిపోయాడు అనుకో, వాడికి అసలు సినిమా సోల్ అర్థమవుతుందా? లేదు కదా. ఎండింగ్ లో ఉంటాయి, కూర్చోవచ్చు కదా, ఏదో అర్జెంట్ గా బయటికి వెళ్ళి దేశాన్ని ఉద్ధరించేయాలి అన్న కొంతమంది ఉంటారు. నిన్న కూడా చూసా నేను, కోపం వస్తుంది.
ఒక సినిమా వచ్చినాడు ఎండింగ్ డైరెక్టర్ బై అని పడే వరకు కూర్చోండి దయచేసి. మళ్ళీ చెప్తున్నా, సినిమాని ఆల్రెడీ 2 సంవత్సరాలు మన కోసం కష్టపడి తీస్తారు. 2.5 గంటలు కూర్చోడానికి వస్తారు. పక్కకు పెట్టి వాళ్ళ కోసం పోతావు. అరే ఫ్యూచర్ లో నేను కూడా ఖచ్చితంగా సినిమా చేయొచ్చేమో, నువ్వే ప్రొడ్యూస్ చేయొచ్చు. నీకేం చేయరు. మొన్ననే అడిగారు షార్ట్ ఫిల్మ్ కి ప్రొడ్యూసర్ చేద్దాం అనుకుంటున్నావు నేను. అదే నువ్వే ప్రొడ్యూస్ అవ్వచ్చు, ఎవరికి తెలుసు. ఇప్పుడు ఇలానే అంటే తర్వాత నీతోనే జాగా అనిపించి జాగా అనిపించడం కూడా ఏం లేదు ఇంట్లో అంటారు. చెప్తారే ఏంటి అన్ని లేదు. సో అంతే అంట. సో నా ఒపీనియన్ ప్రకారంగా అయితే హిట్ 3 బాగుంది. రెట్రో ఓకే, ఇట్స్ ఏ డీసెంట్ ఫిలిం, అందరికి ఎక్కదు అనేది నేను చెప్తాను. నేను రివ్యూలో కూడా అదే చెప్పాలని మీరు చెక్ చేసుకోండి. డిస్కషన్ అయిపోయిన తర్వాత ఏదో పాజిటివ్ గా చెప్పాను. సో నాకు అంతేం అనిపించలేదు కానీ ఓకే అన్నట్టు అనిపించింది. ఇంకొంచెం బాగా తీసి ఉంటే బాగుండు అనిపించింది రెట్రో, అంతే. అండ్ హిట్ 3 అయితే అప్స్ అండ్ డౌన్స్ ఎన్ని ఉన్నా కూడా కల్ట్ బొమ్మ అని చెప్తారు కొందరు అయితే, ఎందుకంటే అది చాలా బాగుంది. ఎక్స్పెక్ట్ చేయకుండా వెళ్ళాం కాబట్టి అదంతా నచ్చింది. మేబీ కార్తిక్ సుబ్బరాజ్ గారి నేను ఎక్స్పెక్ట్ చేశా కాబట్టి నాకు కొంచెం తక్కువ అనిపించింది ఏమో, అంతే. ఇట్స్ మై ప్యూర్లీ పర్సనల్ ఒపీనియన్ అది. అండ్ ఇప్పుడు సారీ ఎదవ అని చెప్పారు కదా, ఇటు పేరు వెంకట, మీ చెల్లి. నువ్వు చెప్పరా నీకు రెండిట్లో ఏదనిపించింది? జస్ట్ షార్ట్ గా చెప్పారు. రైట్ చెప్పాను. నాకు హిట్ 3 బాగా నచ్చింది యాక్చువల్లీ. నేను నా దృష్టిలో సినిమా నేను 2.5 గంటలు మంచిగా ఎంజాయ్ చేశాను. చాలా చోట్ల క్లాప్స్ కూడా కొట్టాను. వీడియో ఉన్నాడు పక్కన, వీడియో చూసాడు. సో హిట్ 3 నేను టోటల్ ఎంజాయ్ చేశాను. దెన్ రెట్రోకి వెళ్ళాను. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నాకు నేను కొన్ని మిస్ అయ్యానేమో అని చెప్పి మళ్ళీ సెకండ్ టైం వెళ్ళాను. నాకు ఇంకా బాగా నచ్చింది. సో మీకు కూడా కుదిరితే చూడండి, నచ్చచ్చు. రియాక్షన్ ఏం పట్టించుకోకండి, నిజంగా చెప్తున్నా. కొన్ని సినిమాలు తర్వాత ఫ్యూచర్ సరే చూసి నేను ఒకటి బిలీవ్ చేస్తాను. ఇప్పుడు అంటే ఈ సినిమా గురించి చెప్పలే, అమ్మాయి తీసుకోండి. ఒక అమ్మాయికి నీకు ఇష్టం ఉంది అనుకో, తనకి వెళ్ళి చెప్పండి. తను నువ్వు నచ్చలేదు, ఐఎమ్ సారీ, ఐ డోంట్ లైక్ యూ, ఐ హేట్ యూ చెప్పింది అనుకో, చలో ఓకే పక్కకి వెళ్ళిపోవచ్చు. ఇన్ కేస్ లైక్ చెప్పకుండానే ఆమె గురించి చెప్పింటే బాగుండు అనుకునే రోజులు రాకూడదని నేను ఫీల్ అవుతాను. అట్లే ఒక మంచి సినిమా వచ్చినప్పుడు వెళ్ళి చూడండి, అయ్యో ఇది అప్పుడు చూసింటే బాగుండే అన్న ఫీల్ రాకూడదు. రీ రిలీజ్ పోదామని సాగకూడదు. లైక్ రీ రిలీజ్ వాట్ ఎవర్ జగన్ కూడా అట్లా సుందరి వి షుడ్ వాచ్. ఇట్స్ ఎ క్లాసిక్, కల్ట్ క్లాసిక్. ప్రామిస్ చెప్తున్నా. నేను ఆల్రెడీ టికెట్స్ బుక్ చేస్తా, అయిపోయింది. నువ్వు రాజా. సో అలా అన్నమాట, అంతే. నా దృష్టిలో రెట్రో ఇస్ ఎ వెరీ గుడ్ ఫిలిం. ఇప్పుడు నచ్చకపోయినా ఫ్యూచర్ లో నచ్చుతుంది, అదే పక్కా. ఈ వీడియో క్లిప్ తీసుకోండి, ఫ్యూచర్ లో వేసుకోండి. ప్రామిసెస్ చెప్తున్నా, కట్ రైట్. సో వీడియోకి అయితే ఇంతే. ఇన్ కేస్ మీకు మూవీ రివ్యూ తర్వాత మూవీ మీద ఇలాంటి డిస్కషన్స్ కావాలి అనుకుంటే మీరు ఎలాగో కామెంట్ చేయరు, అది తెలిసిందే. మనోళ్ళు ఎవరైనా చూస్తే నాకు పర్సనల్లీ చెప్పండి. నేను ఇలాంటివి ఈ యదాన్ని ఎప్పుడు పిలిచిన అవసరం. సో ఇట్లా కూర్చొని ప్లాన్ చేయొచ్చు అన్నమాట. చేయొచ్చు. నేను మీకు ఎక్కడికైనా చూస్తారా? సరే, సో అట్లా ప్లాన్ చేద్దాము. సో ఇంతే, ఈ వీడియో వరకు అయితే ఇంతే అనుకుంటున్నాము. ఒకవేళ ఇది ఒకవేళ బై ఛాన్స్ ఏదో అనుకోకుండా ప్లాన్ చేసింది. సో ఒకవేళ ఇది ఒకవేళ మంచిగా ఉంటే నెక్స్ట్ టైం నుంచి కొంచెం మంచి బట్టలు వేసుకొని రెడీ అయిపోయి అలా లైట్లు అవన్నీ కొంచెం ప్రాపర్ గా సెట్ చేసుకొని మంచిగా తీస్తాం, అంతే. ఇక్కడి వరకు చూసిన వాళ్ళందరికీ, అంటే చూస్తే గొప్ప, మీరు తోపు. అసలు మీరు ఇక్కడి వరకే చూసారంటే మీ అంతా చాలా మంచాలని చెప్తా అంతే. సో ఇలాంటి రివ్యూస్, సజెషన్స్ అండ్ అప్డేట్స్, డిస్కషన్స్, కొత్త టాపిక్ డిస్కషన్స్ కావాలి అని అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆ నోటిఫికేషన్ కూడా కొంచెం ఆన్ లో పెట్టుకోండి. థ్యాంక్ యూ అండ్ వ్యూస్ అనదర్ వీడియో. బాయ్, నమస్కారం.